అంతవరకు ఎంత ఉంటుంది? 3.7 అదే 3.6 3.6 మనకి సిల్ లెవెల్ నుండి మన వెంట వరకే 10 feet హైట్. కొద్దిగా వెనక ఫస్ట్ వెట్టింగ్ ఏంటంటే ఈ రోజు నుంచి జూలై 7వ తారీఖు వరకు కదండి. జూలై 7వ తారీఖు వరకు ఉంటుంది, 15 రోజులు. అదేవిధంగా 8 నుంచి 17 జూలై వరకు ఆఫ్ చేస్తాము. అయితే 23 నుంచి 7 జూలై వరకు 1400 క్యూసెక్ల నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వెట్టింగ్ కూడా 18 జూలై నుండి స్టార్ట్ అవుతుంది. 27 జూలై వరకు మళ్ళీ ఒక 10 రోజులు 1300 టీఎంసీల క్యూసెక్స్ల నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. అయితే దాదాపుగా ఎంతవరకు ఈ అలీ సాగర్ వరకు మొత్తము 1,15,825 ఎకరాలకు నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. టోటల్గా ఈసారి మనకు 3.6 టీఎంసీల డ్రావబుల్ వాటర్ అంటే ఉపయోగించుకోవాల్సినటువంటి అంటే మనకు 3 టీఎంసీ అవసరం ఉంటే 3.6 టీఎంసీ వాటర్ మనకు అందుబాటులో ఉంది. 2 విడతలకు సరిపడి బరాబర్ నీళ్లు ఉన్నాయి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ యొక్క 3 టీఎంసీ నీళ్లను విడుదల చేసుకుంటాం. నారుమడి వానకాలం పంట నారుమడి రోహిణి కార్తెలు పోసేసుకోండి, లేదన్నా ఇప్పుడు పోసేసుకోండి. ఇది అయిపోతే అక్టోబర్ ఆఖరి కల్లా కోతలు అయిపోతే దసరా కల్లా మళ్ళీ నవంబర్ దీపావళి అప్పుడు కొత్త నారుమడి పోసుకుంటే యాసంగి పంటకు మళ్ళీ మార్చి 30 తారీఖు లోపల 120 రోజులు కావాలి కాబట్టి ఇంకా 5 రోజులు ఎక్క తక్కువ వచ్చిన మార్చి 30 తారీఖు లోపల కోతలు అయిపోతే తెలంగాణలో ఒక దరిద్రం ఉన్నది. ఏప్రిల్ మాసం వచ్చిందంటే వడగన్నమని పడుతుంది. వచ్చిన పంట నేలపాలవుతుంది. ఆనాడు బాధపడే బదులు పంటను ముందుకు జరుపుకుంటే మన చేతిలో పని. అది వడగలను ఆపే శక్తి నీకు లేదు, కానీ పంటను ముందు జరుపుకునే శక్తి నీకు ఉన్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.